నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విరబూసిన పద్మాలు మొత్తానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు అయితే ప్రకటించేశారు. దీంట్లో మన తెలుగువారు ఎవరెవరు ఉన్నారు, దేనికి వాళ్ళకి అవార్డులు వచ్చాయి, సినీ ప్రముఖులు ఎవరు ఉన్నారు అనే దానిపైన ఏం చెప్తారు? గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పద్మ పురస్కారాలు ఏటా ప్రకటిస్తూనే ఉంటారు. ఈసారి ఎవరెవరికి వస్తాయి అనుకున్నారు, కానీ మన సినిమా రంగానికి సంబంధించినంత వరకు కూడా అర్హులకే ఇచ్చారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే తెలుగు వాళ్ళు ఘనత ప్రతిసారి చాటుకుంటున్నారు. ఈసారి కూడా మన సీనియర్ నటులు ముఖ్యంగా మురళీమోహన్ గారు, ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి లేటుగానే పద్మ పురస్కారం ఇచ్చారని చెప్పొచ్చు, పద్మశ్రీ పురస్కారం. అలాగే మరి నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, ముఖ్యంగా చెప్పాలంటే మరి ఈయన కృష్ణా జిల్లా వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ సొంతూరు కృష్ణా జిల్లా, మురళీమోహన్ గారి వెస్ట్ గోదావరి జిల్లా. అలాగే నూరి దత్తాత్రేయుడు డాక్టర్ గారు, ఆయనది కృష్ణా జిల్లా వ్యక్తి, క్యాన్సర్ నిపుణులు. అందుకున్న వాళ్ళు పురస్కారాలు అందుకున్న చాలామంది ఉన్నారు, కానీ సినిమా రంగానికి సంబంధించిన వరకు ఇక్కడ తెలుగు సినిమా రంగానికి సంబంధించిన వరకు మురళీమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారికి పురస్కారాలు రావడం అనేది విశేషంగా చెప్పాలండి. రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రధానంగా కామెడీ అనేది ఒక ఆయువు పట్టులాగా ఇప్పటికీ కూడా ఆయన ఆ కామెడీతోనే ముందుకెళ్తూ వచ్చారు. ఆ పేరే ఆయనకు ఉంది. ఇప్పుడు నరేష్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారు సమకాలీగా అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు కొద్దిగా సీనియర్ అని చెప్పాల్సి వస్తుంది. అట్లా వీళ్ళు అందుకోవడం అనేది విశేషంగా చెప్పాలి. ఇక ఇండియన్ సినిమా తరపునే ముఖ్యంగా పద్మవిభూషణ్ పురస్కారం, రెండో పురస్కారం అది ధర్మేంద్ర గారికి. ఆయన బతికొండగా వచ్చి ఉంటే బాగుండేది. రీసెంట్గానే ఆయన కాలం చేశారు, ఇప్పుడు ఆయనకి ప్రకటించారు. దాంతోపాటు మరి మమ్ముట్టికి పద్మభూషణ్ పురస్కారం. ఏదైనా చెప్పాలంటే మమ్ముట్టికి కూడా 100% న్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఇలా ఆర్ మాధవన్కి మరి పద్మ పురస్కారం రావటం కానీ, ఇలా ఈ కోవలో చాలామందికి ప్రముఖులు అయితే ఉన్నారని చెప్పొచ్చు. మామూలుగా చూడాలంటే పద్మ అవార్డులలోనే మనం చూసుకుంటే చాలా వరకు గతంలోనే చాలా మంది తెలుగు ప్రముఖులు ఉన్నారు, కానీ రానున్న కాలంలో భారతరత్న అనేది అటు అన్న ఎన్టీఆర్ గారికి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రపోజల్ అయితే వస్తూ ఉంది. సో దీని మీద ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా భవిష్యత్తులో అయినా సరే? అంటే భారతరత్న పురస్కార విషయంలో రకరకాల సందేహాలు ఉన్నాయండి. అంటే చాలా గ్యాప్ వస్తుంది. ఒక భారతరత్న పడేసిన తర్వాత ఇంకో భారతరత్న ఇవ్వడానికి, అంటే ప్రతి సంవత్సరం భారతరత్న ఇవ్వడానికి అర్హులు లేరా అనే డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మరి మీరు గమనిస్తే వరుసగా ఆ సంవత్సరాల పక్కన చూసుకుంటే చాలా తక్కువ మందికే వచ్చింది భారతరత్న పురస్కారం అనేది. నిజానికి మరి చాలామంది అర్హులు చాలామంది ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదో అర్థం కాదు. తర్వాత మరి ఎన్టీ రామారావు గారి విషయంలో తెలుగు నాట ముఖ్యంగా ఆయనకి భారతరత్న పురస్కారం రావాలి వస్తుంది అని అనుకుంటున్నారు, కానీ ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూనే వస్తుంది. అట్లా చూసుకుంటే మరి ఇంకా ఇండియన్ సినిమా బాలీవుడ్లో కూడా దిగ్గజాలు ఉన్నారు. ఒక చెప్పాలంటే మరి సచిన్ టెండూల్కర్కి ఇచ్చారు. ఇట్లా మన సినిమా రంగానికి సంబంధించిన వరకు చాలా మందికి వచ్చింది, కానీ మరి ఒకటి చెప్పాలంటే పి సుశీల గారు కూడా ఉన్నారు. ఎందుకంటే లెజెండరీ సింగర్స్, లెజెండరీ ఆర్టిస్టులు, కళాకారులు, గాయకులు చాలామంది ఉన్నారు. ఇట్లా భారతరత్న పెట్టుకున్నప్పుడు కనీసం ప్రతి సంవత్సరం ఒకరు భారతరత్న ఇస్తూ వెళ్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మరి ఇది దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఎలా ఉంటాయో తెలియదు మనకి. మరి ఒక విధంగా చెప్పాలంటే అన్న ఎన్టీఆర్ గారికి ఇచ్చిన తర్వాతే ఎవరికైనా భారతరత్న పురస్కారం ఇవ్వాలి. మరి వాళ్ళ ముందు వచ్చిన తర్వాత వీళ్ళ తర్వాత వస్తే అది విమర్శలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళ కోణంలో చూసుకుంటే మరణానంతరం భారతరత్న పురస్కారం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పద్మవిభూషణ్ పురస్కారం కూడా మరణానంతరం ఇచ్చిన పురస్కారమే మరి ధర్మేంద్ర గారికి. అదండి. సో అది కాక మనం చూసుకుంటే ఏదైతే అవార్డులు ప్రకటనకు సంబంధించి ఇటీవల ఒక రకమైన వ్యాఖ్యలు చేశారు ఏఆర్ రెహమాన్ గారు. అదేంటి అంటే కొంత ప్రభుత్వం మారిన తర్వాత అవకాశాలు రావడం తక్కువ అయ్యాయి, నా సందర్భంలో అది జరిగిందో లేదో అన్నట్టు కొంత విమర్శలు అయితే చేశారు. సో అదిగాక గతం నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక టాక్ ఏంటంటే నార్త్ ఇండియన్ ఒక రకంగా, సౌత్ ఇండియన్ ఒక రకంగా చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి చాలా మంచి సింగర్స్ ఇక్కడ ఉన్నా సరే, మంచి ఆర్టిస్టులు ఉన్నా సరే,
నార్త్లో దొరికినంత గుర్తింపు ఇక్కడ దొరకదని చెప్పి అంటున్నారు. కానీ అక్కడ నార్త్లో ఓన్లీ బాలీవుడ్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే టాలీవుడ్ కావచ్చు, శాండిల్వుడ్ కావచ్చు, ఇలా చాలా రకాల భాషలు ఉన్నాయి. సో ఎలా చూడాలంటారు దీన్ని? ముఖ్యంగా ఏంటంటే గాయకులకి మన సౌత్లో అద్భుతమైన గాయకులు ఉన్నారు. వాళ్ళకి ఆ విధంగా చూడాలంటే అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. వేలాది పాటలు పాడటం అనేది మామూలు విషయం కాదు. బాలు గారు ఉన్నారు, మరి పి సుశీల గారు ఉన్నారు, జానకి గారు ఉన్నారు, ఇలాంటి వాడు చాలామంది ఉన్నారు రావట్లా, పురస్కారాలు ఇవ్వట్లా. యేసుదాస్ గారు ఉన్నారు. ఇలా లెజెండ్ సింగర్స్, సంగీత రంగంలో కళాకారులు మాత్రం వాళ్ళ మీద కొద్దిగా శీతకన్ను వేశారేమో అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళే లెజెండ్స్గానే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ పాటలు అజరామరంగా నిలిచిపోయినాయి. కొత్త సింగర్స్ పాటలు మనం ఇవ్వాలంటూ రేపు మర్చిపోతున్నాం. కానీ ఆ పాటలు ఎప్పటికీ మరి బాలు గారి పాటలు మనకు తెలుసు. మరి ఆ సముచిత రీతిలో ఆ దక్కిన గౌరవం వాళ్ళకి దక్కట్లేదేమో అనిపిస్తుంది అలాంటి సింగర్స్ వాళ్ళకి. అదిగాక ఇళయరాజా గారు కూడా, సంగీత దర్శకుడు ఇళయరాజా గారు కూడా. అది కాకుండా అవార్డులు అనగానే మనకు బాగా వచ్చేసి నంది అవార్డులు. ఇప్పుడు పద్మ అవార్డులు ఎట్లా అయితే ఇప్పుడైతే ప్రకటించారో అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మారాయి కాబట్టి నంది అవార్డుల మీద దృష్టి పెడుతున్నారని చెప్పి అంటున్నారు. సో సినీ రంగానికి ఒక మంచి కాలం మొదలైంది, మంచి రోజులు వచ్చేసాయని చెప్పుకోవచ్చు అంటారు. నంది అవార్డుల విషయంలో కొద్దిగా అంటే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా కాలం తర్వాత వాళ్ళు గదర్ అవార్డులు పెడితే ఇచ్చారు. నంది అవార్డులు కూడా అక్కడ ఇవ్వాలి. ముఖ్యంగా ఇవ్వడానికి ముందు ఎఫ్డిసి పదవి భర్తీ చేయాలి. ఆ పదవి భర్తీ చేయడంలో కాలయాపన జరుగుతుంది. అది భర్తీ చేసిన తర్వాత ఈ అవార్డుల్ని అక్కడ మళ్ళీ పునరుద్ధరిస్తే ఏపీలో కూడా సినిమా రంగానికి కొంత ప్రోత్సహించినట్టుగా అవుతుంది. ఇప్పుడు నాటక రంగానికి ఇచ్చేవాళ్ళు, టీవీ అవార్డులు, నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే పద్మాలు వికసించాయి. సో ఎలా ఉంది దీని మీద విమర్శలు ఏమైనా వస్తున్నాయా? అంత పాజిటివ్గా ఉందా లేదా నెగిటివ్ ఉందా అంటే ఏం చెప్తారు? అంటే మనం కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే అవార్డు పురస్కారాల విషయంలో విమర్శలు తక్కువగానే వస్తాయి. అదే రాష్ట్రాలు పెట్టే అవార్డులు, నంది అవార్డులు కానీ గదర్ అవార్డుల విషయంలో విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ జాతీయ అవార్డులు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చే అవార్డులో కానీ, మన పద్మ అవార్డులో కానీ విమర్శలు తక్కువగానే వస్తాయి. సాధారణంగా అర్హులకే పురస్కారాలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు విమర్శలు రాలేదు. అంత విమర్శలు మనం పట్టించుకోదగిన విమర్శలు ఎప్పుడూ రాలా. సో చూద్దాం సార్, మన లియో ఛానల్ తరఫున కూడా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా మురళీమోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి.